రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుందని, ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అందరికీ ఇండ్లను ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసినట్టుగానే ఆ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాక్షిగా అంటే బెండాలపాడు గ్రామంలో దీన్ని ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇండ్ల నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగిన ఇండ్లకి ఈరోజు ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి వీటిని లబ్ధిదారులకి అందించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కూడా మన ముందు ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న లబ్ధిదారులతో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన లబ్ధిదారులతో అందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై వాళ్ళతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మన ముందు ఒక లబ్ధిదారులు ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? బత్సల రమణ అండి. ఓకే, ఇల్లు వచ్చిందా నీకు? వచ్చిందండి, కట్టుకున్నానండి. ఈ రోజు గృహప్రవేశం జరుగుతుందండి. మా ఎమ్మెల్యే గారు జారి ఆదినారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, మన రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి. మాకు ఇల్లు వచ్చిద్దని మేము కల్లో కూడా అనుకోలేదండి. కానీ ఇల్లు ఇన్ని సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంతకుముందు ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ మాకు ఇల్లు ఇవ్వలేదండి. కానీ మా ఎమ్మెల్యే గారు రాబట్టి మాకు ఇల్లు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు మేము గృహప్రవేశం చేసుకుంటామని కూడా కల్లో అనుకోలేదండి. కానీ ఈ రోజు మేము గృహప్రవేశం చేసుకుంటున్నాం. ఇంకా మేము ఎంతో సంతోషపడుతున్నామండి. మా పిల్లలు, మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటామని ధన్యవాదాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇల్లు అంతా కూడా గృహప్రవేశానికి మొత్తం కూడా సన్నద్ధమైంది. మొత్తం కూడా ఈరోజు మంచి రోజు కూడా కావటంతో పూజలు చేసుకుంటూ ఇంట్లో అంటే దాదాపుగా ఒక ఇల్లు, ఒక పల్లెటూరులో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక ఇల్లు ఉన్నదంటే ఆ ఇంటి కోసం, ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు వచ్చిందంటే, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో అంటే రాజశేఖర ప్రభుత్వంలో ఇండ్లు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇండ్లు రాని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇండ్లు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు అయితే జరిగినాయి. ఇండ్ల నిర్మాణాలు జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ రోజే గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి హౌసింగ్ ఎండి, అదేవిధంగా స్పెషల్ సెక్రటరీ అయిన గౌతమ్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకోవడం ప్రయత్నించాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ రోజు గృహప్రవేశం జరుగుతుంది, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎట్లా ఈ రోజు ఎన్ని జరగబోతున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నిర్మాణాలు జరిగాయి, ఏంటి పరిస్థితి? ఇందిరమ్మ ఇల్లు పథకం మీ అందరికి తెలుసు. 6 నెలల కిందనే గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో లాంచ్ చేయడం అనేది జరిగింది. చంద్రవంచ విలేజ్లో పైలట్ ఫేజ్ అంటే మండలానికి ఒక గ్రామంలో లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జస్ట్ జూన్ మంత్లోనే అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి నారాయణపేటలో, అబ్బక్పల్లిలో వచ్చి ఇది కూడా గ్రౌండింగ్, భూమి పూజ కూడా చేయడం జరిగింది. కానీ కేవలం 3 నెలల్లోనే ఇన్ని వేల ఇల్లులు గృహప్రవేశానికి తయారవడం అనేది ఎప్పుడు లేని విధంగా ఒక రికార్డే. ఇది ప్రజలందరూ కూడా ఎంత ఇదిగా ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది దీంట్లోనే నిదర్శనం అవుతుంది. మనం 4.5 లక్షల శాంక్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు దాకా దాదాపు 2.5 లక్షల ఇల్లులు ప్రోగతిలో ఉన్నాయి. అవి కూడా తొందరగానే గృహప్రవేశానికి కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. సో ఈ రోజు ఇంటి నిర్మాణం చేపడుతున్న వాళ్ళకి అంటే ఫేస్ల వారీగా మీరు అమౌంట్స్ ఇస్తున్నారు, అది ఎలా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు 5 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం రాయితీ కింద ఇస్తుంది. ప్రతి 4 స్టేజెస్లో ఈ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాకి నేరుగా జమ అవుతుంది. బేస్మెంట్ పూర్తి కాగానే 1,00,000 రూపాయలు, మళ్ళీ గోడ రూఫ్ లెవెల్కి లేవగానే ఇంకో 1,00,000 రూపాయలు, స్లాబ్ వేయగానే 2 లక్షల రూపాయలు, ఫినిషింగ్ అవ్వగానే ఇంకో 1,00,000, అట్లా 5 లక్షలు అనేది జమ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ కూడా మండే పేమెంట్స్ అనేది ఇస్తున్నాము. సో ఏ బెనిఫిషియరీ కూడా వాళ్ళు స్టేజ్ కంప్లీట్ చేసి వారం 15 రోజుల కన్నా దాటకుండానే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. దీనివల్లనే ఈ రెగ్యులర్గా పేమెంట్ ఇవ్వడం అనేది స్కీమ్ ఇంత పుంజుకోవడంలో ఒక కీలక పాత్ర వహిస్తా ఉంది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి కొన్ని చోట్ల అదనంగా ఇండ్లు కావాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్హులైన పేదలు ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు లేని పేదలు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరుగుతుంది అనేది. ఇప్పుడు మొదటి దఫాలో మనం 4.5 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకున్నాము. ఇంకా అర్హులు ఉన్న వాళ్ళు అందరినీ సాచురేట్ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.
ఇది ఈ నేపథ్యంలో ఈ రోజు గృహప్రవేశం జరిగిన సందర్భంలో దీనికి సంబంధించి బెండాలపాడు అనే విలేజ్, ఇది కంప్లీట్ గిరిజన ప్రాంతం. అంటే ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా గిరిజనులే ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే గృహప్రవేశాలు అయితే ఈ రోజు అంటే ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇక్కడ నుంచి ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇండ్ల నిర్మాణాలు పూర్తవుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు మారుమూల గిరిజన ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎన్నుకొని మొత్తం కూడా 310 ఇక్కడ శాంక్షన్ అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇండ్లు నిర్మాణాలు పూర్తయిన తర్వాత వీళ్ళకి ఈరోజు సీఎం సాక్షిగా ఇండ్లని మాత్రం వీళ్ళకి మంజూరు చేస్తున్నారు. ఏంటి ఇల్లు వచ్చిన సందర్భం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు ఇల్లు ఇప్పించడం చాలా సంతోషకరంగా ఉందండి. మా ఎమ్మెల్యే గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఆయన వల్ల చాలా బాగుపడుతుందండి. ఇట్లా ఇల్లు కట్టుకుంటామని అనుకున్నావా? అనుకోలేదండి, మా కల్లో కూడా అనుకోలేదండి. మాకు ఇల్లు వస్తుంది అని కూడా అనుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు అందరికీ మంజూరు చేశారు. చేశామండి, రాలేదు. చేశాం కానీ రాలేదండి. ఇప్పుడు సంతోషంగా ఉందండి. ఇది ఇక్కడ చూస్తున్నాం. ఈ ఇండ్లని అంటే ఇండ్లు తీసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఊళ్ళో ఊరేగింపుతో వచ్చి గృహప్రవేశాలకు కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మనం చూడొచ్చు గిరిజన సాంప్రదాయం ప్రకారం కూడా ఇవన్నీ కూడా గృహప్రవేశాలకి వస్తున్న దృశ్యం అనేది మనకు కనపడుతుంది. ఈ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొద్దిసేపట్లో గృహాలని వాళ్ళకి అందించనున్నారు. కెమెరా పర్సన్ బుద్ధితో గోపాల్, ఎన్టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.